జైల్లో ఉన్నాడు, ఒక కళ చెప్పడం, ఆ బయటికి రావడం, ఆయన దేశానికి ఒక ప్రధాని మంత్రిగా, రాజు తర్వాత రాజు అంతటా ఆయనకి ఎదిగిపోయాడు. అతను తప్పు చేయలేదన్న సంగతి ఎవరికి తెలుసు? అసలు ఎవ్వరికి తెలియదు, దేవునికి తెలుసు. ఎంతమందికి చెప్పినా వాళ్ళ అమ్మరు. యోసేపు భక్తిపరుడు అనుకున్నాం, ఇలాంటి పని చేశాడేంటి? యోసేపు భక్తిపరుడు అనుకున్నాం, ఇలా చేశాడేంటి అని అనుకుంటారు అందరూ. కానీ అతనిలో ఉన్న నిజాయితీ ఎవరికి తెలుసు? అర్థమవుతుందా? ఆ నిందేసిన ఆవిడ ఏమైందో ఎవరికి తెలియదు. యోసేపు మాత్రం దినదినం ఎదుగుతూనే వెళ్ళిపోయాడు, అభివృద్ధి చెందుతూనే వెళ్ళిపోయాడు. అతని జీవితం ఎప్పుడు డౌన్ అవ్వలేదు. నిందేసిన ఆవిడ ఏమైందో బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. అర్థమవుతుందా? నిందేసిన ఆవిడ ఏమైందో, ఉన్నాదో, చచ్చిపోయిందో, ఏమైందో కూడా తెలియదు. నిరపరాధుల మీద, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి మీద నిందలు, లేనిపోని మాటలు మాట్లాడితే ఈవిడికి పట్టిన గతి పడుతుంది.